నియోజకవర్గ బై ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారని ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం కార్నర్ మీటింగ్ కు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 7:30కు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద ప్రేమతో రెండోసారి మన బికెట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సాయంత్రం 7:30కి స్ట్రీట్ కార్నర్కి ఇచ్చేస్తున్నారు. కావున ప్రజలందరూ అత్యధిక శాతంగా పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను. చేసిన ఘనత వారిది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఏమంటారు, మాకు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళకి వచ్చింది, పైసలు ఇచ్చిన వాళ్ళకి వచ్చింది, కానీ నిజంగా అరుణ్ ఇవ్వలే అని చెప్తారు. వాళ్ళ మీద అంత అవినీతి ఆరోపణలు ఉంది కాబట్టి ఆ దారిలో ప్రజలు వెళ్తారనేసి ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆరోపణలు. మళ్ళీ కొంతమంది సోషల్ మీడియాలో పార్టీలు మారిండు, అది మారినని నా మీద నిందలేసుకొని ఆరోపణలు చేసుకుంటారు. అరే పార్టీలు మీ నాయన మారలేదా? పార్టీలు పక్కకున్న వాళ్ళు మారలేదా? పార్టీలు మీ పార్టీలు ఉన్న వాళ్ళు ఎవరు ఎంతమంది మారలేదు? కంటోన్మెంట్ లో ఉన్న లీడర్స్ అంతా పార్టీలు మారారు. అందరు ఎన్ని పార్టీలు ఉన్నారు చూసుకోరు. గెలిచినాకనే మారిపోతారు. పార్టీలు మారినంత మాత్రం తప్పేమూ లేదని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ గారు ఎన్ని పార్టీలు మారారు? అందరు పార్టీలు మారినోరే. నేను ఒక్కనే మారినాను కాదు, నేను పార్టీ మారినా కూడా నా స్వలాభం కాదు. కంటోన్మెంట్ నియోజకవర్గం అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి గెలిస్తే పనులైతే అనే ఉద్దేశంతో పార్టీలు మారలేను. కానీ నేను ఒకవేళ నిజంగా స్వార్థపరమైన రాజకీయం చేస్తే ఈ శ్రీ గణేష్ ఫౌండేషన్ స్థాపించి ఇన్ని సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎలక్షన్కి వాళ్ళు కూడా ఎలక్షన్ల పరీక్షించుకుంటారు, గెలిస్తే ఉంటూరు, ఓడిపోతే మళ్ళీ ఎవరు కనిపిస్తున్నారు? మొన్నసారి పోటీ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు వాళ్ళని మోసం చేసినారు. అరే నాయనా, మీరు మీలోని నేను మోసం చేసినాను, మీరు నన్ను మోసం చేసినా మీరు ఆలోచించుకోరు. మీరు నిజంగా ఇక్కడ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు సమర్థవంతులు కాదా? వాళ్ళు అర్హత లేదా? మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని ఆడ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసుకొని అంతర్గతంగా బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం ఉందే. మళ్ళీ కూడా పోయిన ఎలక్షన్లో కూడా నేను పోటీ చేస్తే బీజేపీ వాళ్ళే బీఆర్ఎస్ కోటేయాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు పోటీ చేసి అదే పని చేస్తారనేసి నాకు అన్యాయం, మా ప్రజలకు అన్యాయం అవుతాను ఉద్దేశంగానే నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. మళ్ళీ ఎలక్షన్కి ఒక రోజు ముందు, పోలింగ్ ఒక రోజు ముందు ఏమన్నారు, నేను టీఆర్ఎస్లో జాయిన్ అయినా అనేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిరు. అంతేకాకుండా ఒకసారి మన కంటోన్మెంట్కి రానున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. కంటోన్మెంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ రేపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్కి పాల్గొనాలని అత్యధిక శాతంగా వారికి ఘన స్వాగతం పలకాలి. రేపు ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని దీని రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మనకు ఎంతో సంతోషకరమైన విషయం, మన ఎంపీ గారే మన ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే 100 రోజులనే చరిత్రలో ఏనాడు జరగని డెవలప్మెంట్, చరిత్రలో ఏనాడు భూ బదలాయింపు లేని విధంగా ముఖ్యమంత్రి గారు చేశారు. మన ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేయాలంటే సుమారు 200 ఎకరాలు కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్, ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిదే. వారు రాగానే 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చెప్పారు, ఈ రోడ్డు విస్తరణ చేస్తా, స్కై ఓవర్లు, ఫ్లైఓవర్ కడతా, ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి చేస్తా అన్నారు. కానీ వారు 10 సంవత్సరాల నుంచి చేయని కార్యక్రమం వీరు కేవలం 100 రోజులనే చేశారు. వారికి మన మీద ఎంతో ప్రేమ ఉంది, మనకు ఎంతో డెవలప్మెంట్ చేయాలని. మొన్న వచ్చినప్పుడు కూడా మనకు ఇల్లు పట్టాలు ఇస్తా అని చెప్పారు. గతంలో ఒక వారం క్రితం రోడ్ షోకి వచ్చినప్పుడు మనకు నీళ్ళ సమస్య ఉంది, నీళ్ళ సమస్య కూడా తీరుస్తా అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్లు కూడా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాను. అతి ముఖ్యంగా వారు ఏమన్నారంటే మొత్తం మీద కంటోన్మెంట్ బోర్డు ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు అవుతుంది. ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలు జిహెచ్ఎంసీ ఉన్న లిమిట్స్ ఉన్న ప్రజలందరూ బెనిఫిట్స్ పొందుతున్నారో, పరిపాలన ఉందో, అదే మాదిరిగా ఈ కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియాస్ అంతా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి అదే మాదిరిగా వీళ్ళకి కూడా బెనిఫిట్స్ ఇస్తాం. అదే మాదిరిగా కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఆశించిన విధంగా డెవలప్మెంట్ జరగలేదు. రోడ్ల సమస్య, మౌర్యుల సమస్య, నీటి సమస్య, మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలి. ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా
కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్లస్ ఎంపీని గెలిపిస్తే బాగా డెవలప్మెంట్ అవుతుందని కూడా ప్రజలను కోరుతున్నారు. కావున మీరందరూ వారు వస్తున్నందుకు మీరందరూ వారు మన మీద చాలా ప్రేమ చూపించి ముఖ్యమంత్రి హోదాగా రెండోసార్లు మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీరందరూ అత్యధిక శాతంలో పాల్గొని ఈ యొక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు వేడుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చిరా, ఎవరైనా డబ్బులు తీసుకురా అని మీరు చూపించండి ఒకటి. రెండవది వాళ్ళే ప్రేమతోటి, మరి ముఖ్యంగా మీ ప్రెస్ మిత్రులకు అందరు చెప్తున్నాను, నేను కూడా నిన్న ఎవరో చెప్తున్నారు ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు